వాడు మాకంటే ముందు వచ్చిండా, వాడు అట్లనా వీడు ఇట్లనా అని చెప్పి ఇప్పుడు నేను ఏ భాష అవుతానో అది ఆయన అన్న భాష, నేనంటలేను. ఆయన అన్న భాషని ఆయన ఎందుకు సస్పెండ్ కాలే? ఎందుకు పక్క జడ్జి సస్పెండ్ అయ్యిండు? ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్క ఉన్నాడు, ఏడుకో గుడికి పోయిరు, అందరు బలాల మీద కూర్చుంటారు, ఈయన కింద కూర్చుంటాడు. ఈయనకు సోయి లేక తెల్లారి నేనే కావాలని కూర్చున్నా. ఆ మాట అంటది కానీ సిగ్గు ఉండాలి, మాట అంటది సిగ్గు ఉండాలన్న. మనల్ని మనం చంపుకొని బతికేందుకు ఏ బతికేది? ఇంత ఎండ్రిని పోసుకుని శాసమే అసలు బతుకోద్దు మనిషి. అది నేనైనా ఎవడైనా తెల్లారి మళ్ళీ సంజయ్ నేనే కావాలని కూర్చున్నా, ఇక ఆడ ఇలవలేదు, పక్క పోయి కూర్చున్నావు అన్న. ఓకే, కాంగ్రెస్ పార్టీ నిజంగా నమ్ముకున్న వాళ్ళని మోసం చేస్తా అంటావా? ఎందుకు చేయదు? నిజంగానే కాంగ్రెస్ పార్టీ సింపుల్ ఒక పాటల లెజెండ్ గద్దరన్న. నిజంగానే కాంగ్రెస్ పార్టీ నమ్మిన వాళ్ళకి మోసం చేయదు, నమ్మిన వాళ్ళకి చూసుకుంటది అనేటువంటి విషయానికి వస్తే ఓన్లీ వాళ్ళ పార్టీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. పార్టీ ప్రభుత్వం రెండు వేరు కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముకున్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ద్రోహమే చేసింది, రేపు కూడా ద్రోహమే చేస్తుంది. ఎందుకు చేస్తుంది అని అంటే ఆయమన్న గద్దారన్నని తీసుకొని పోయి రాహుల్ గాంధీకి ముద్దులు పెట్టిస్తాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఈయనకున్నటువంటి పేరునంతా వాడుకుంటాడు, ఈయన ఆజయాత్ర, ఈ యాత్ర, జోడో యాత్ర, పనికిమాల యాత్రలు అని చెప్తాడు. గద్దారన్న కాలం చేసిండు. కాలం చేసిన తర్వాత ఏం చేశారు? వెన్నెలెక్కకు సీట్ ఇచ్చారు, కంటోన్మెంట్ నుంచి సీట్ ఇచ్చారు. అవును, గౌరవించారు అని ప్రజలంతా అనుకుంటారు, కానీ గౌరవం ఏం కాదు, అది ఓడిపోయే సీట్ అనే విషయం వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది. నేనేమంటున్నా, ఆ కంటోన్మెంట్ సీట్ ని ఈ బల్మూరు వెంకట అనేట ఆయనకి ఏ పేరు, లేకపోతే ఇంకెవరికైనా ఏ పేరు? ఇప్పుడు వెన్నెలక్క అంటే ఎవరికి తెలియదు కన్నా, అవునా కదా? గద్దారు వేరు, గద్దారు బిడ్డ వేరు. గద్దారు చూసినట్టు బిడ్డను చూడాలంటే సమాజం ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు, ఎవరికే, నీ విషయంలో నా విషయం ఎక్కడ అంతే. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దారి మీద చిత్తశుద్ధి ఉంటే, గద్దారి మీద వాళ్ళకి ఏమాత్రం అభిమానం ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి బల్మూరు వెంకట్కి ఎమ్మెల్సీ ఇచ్చే బదులు ఆయన ఉద్యమ నాయకుడైనా, విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినోడు, ఆయన అన్నిటికీ తెలిసినోడు, ఆయనని పోటీ చేయించి ఆ నామినేషన్ పోస్ట్ నిజంగా గద్దరన్నకు ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంటే ఆ నామినేట్ పోస్ట్ ఏదో వెనలకి ఇవ్వలేరు. ఇప్పుడు ఇస్తే అయ్యేది ఎట్లా ఎట్లా ఇల్లు ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు కూడా ఇవ్వలే, కంటోన్మెంట్ ఎన్నికలలో ఇవ్వలే. మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కోదండరాం సత్యతుంకలకు వచ్చింది ఆల్రెడీ, దేనికైనా పదవి కావాలి కదా, అనుభవజ్ఞులు ఉంటే జర రాష్ట్రానికి మంచి. ఏమంటానా, ఆల్రెడీ గుంపు మేస్త్రిని తలా ఇంత పని చేస్తారని చెప్పిండు, మళ్ళీ ఈయనతో ఏం పని? గుంపుకు మేస్త్రి ఉన్నాక మళ్ళీ ఇంకో పెద్ద మనిషి ఎందుకన్నా? గుంపుకు ఒక్కడే మేస్త్రి ఉంటాడు, ఇద్దరు ముగ్గురు ఉంటారు, మళ్ళీ ఈ మేస్త్రి ఎందుకు? సత్యతుంకలు వచ్చినాక సవతం ముట్లైనట్టు ఇక పదవి ఎందుకు? ఆ పదవి ఏదో ఇయ్యాలనుకుంటే వెనెలక్కకో లేకపోతే ఇంకా ఆ పార్టీలో మంచి మంచి వాళ్ళు ఉన్నారు కదా. పార్టీ అందరిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు, అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎట్లా ప్రేమించినట్టు, ఎట్లా ద్రోహం చేయనట్టు. సుఖరాం నర్సయ్య, మీకేమన్నా వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద యాంటీగా ఉండాలి, యాంటీగా మాట్లాడాలని చెప్పేసి ట్రైనింగ్ ఇస్తారా మీకు? అంటే నేను ఒక విషయం చెప్తా, అలాంటి ఆలోచన ఎవరికన్నా వచ్చినా ఈ విషయం కోసం ఎవడైనా మాట్లాడతా, ఎవరికన్నా వచ్చినా వాడు నా దరిదాపులో కూడా రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎట్లుంటానేది తెలుసు వాళ్ళకు. నేను ఫస్ట్ డైలాగ్ తోనే కథ ఒడిచిపోతుంది. ఎందుకు అని అంటే నేను మాట అంటా, చాలా మోటు మాట అంటా, నాకు ఒక్కడే అయ్యారా అని చెప్తా. అవతల ఏం మాట్లాడుతున్నది వాడు మనిషి అయితే నాకు అర్థమవుతుంది, ఇంకా రేట మాట మాట్లాడాడు కాబట్టి అది అక్కడితో నాకంటే వెళ్ళిపోతుంది. ఎందుకు ఏం షోక్ లేదా పైసల మీద? షోక్ ఏం షోకేనా? అంటే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, పేరు చెప్పాలన్నా వద్దా కానీ చెప్పు, చెప్తే తప్పేమున్నది కానీ చెప్పు. నల్గొండ గద్దర్ అని పేరు విన్నావాను? విన్నావా? నాకు తెలిసిన గద్దర్ అయితే నల్గొండ గద్దర్ అని పేరు విన్నావా? లేదన్నా. సిగ్మా అవార్డులు, సైమా అవార్డులు, ఆ అవార్డులు ఈ అవార్డులు ఇస్తున్నారు. అటు జగన్ మీద పాట రాస్తాడు, అటు కాసాల నడిసిరెడ్డి, తెలుసు తెలుసు తెలుసు, ఆయన ఉన్నాడు కదా, పాటకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు తను. అంటే కొంతమంది చెప్పంగా వినా, అది వాస్తవం కాదా తెలియదు నాకు. వాస్తవం, అది వాస్తవమేనా? వాస్తవం. అందరికి పాటలు రాస్తుండు, బాగా డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకుంటుండు, మంచిగా ఉన్నది. ఈ 50,000కు 30,000కు 20,000కు ఓని తిట్టుడు, ఓ ననుడు ఎందుకే? ఇప్పుడు నేను చెప్తా విను, ఒక సాధారణంగా చెప్తాను, సర్వసాధారణంగా చెప్తాను. జగన్ మీద ఇష్టం వచ్చినట్టు పాట రాసిండు, ఎట్లా? ప్రో టీడీపీ, టీడీపీకి యాంటీగా జగన్ తరపు నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు పాట రాసిండు, పాడిండు, అది కూడా ప్రో వైఎస్ఆర్సీపీ. మంచిగా ఉన్నది. అంటే అటు వాళ్ళను అనాలే, ఇటు వీళ్ళని అనాలే, వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు, బాగుంది కదా అది. అంటే నేనేమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్వశ్చన్, నాకు మంచి బాగా గుర్తు చేసి. నేనేమంటే, గద్దారన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత నాకు తెలిసి ఈ పాటలు పాడే సామాజిక వ్యక్తులు, కళాకారులు అనేటోళ్ళు ఎంత లెక్కనుర్రో ఏ ఒక్క ముండా కొడుకని కూడా లేదు. మళ్ళోసారి
ఏ ఒక్క ముండా కొడుకని కూడా లేదు గద్దారన్న పేరు పెట్టుకునే అర్హత. ఎందుకు అని అంటే మళ్ళోసారి గద్దారన్న అవు ఇదే చెప్తున్నా. Clarity ఉన్నదా మీరు? క్లారిటీతో ఉన్నాయి ఈ విషయంలో. అయిన పిచ్చ క్లారిటీ ఉన్నది. గద్దారన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత కళాకారులు అనబడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన పేరు పెట్టుకునేది అర్హత ఏముండా కొడుకనికి లేదు అంటున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గద్దార అనే పేరు గద్దారన్న అమ్మయ్య పెట్టిన పేరు కాదు. గద్దారన్న స్వతహాగా పుట్టుకతో తెచ్చుకున్న పేరు కాదు. గద్దారన్న పనిచేసేటువంటి విప్లవోద్యమము, ఆ పాటలు, ఆ వరబడి, ఆ నడబడిక, ఆ రక్తము, ఆ అమరత్వాలు, ఆ వీరులు, వాళ్ళ వీరుల త్యాగాల నుంచి వచ్చినటువంటి పేరు. ప్రజలిచ్చిన బిరుదు అది గద్దార్ అనేది. గద్దార్ అంటే ఏంటి పేరా? గదర్ అది గద్దర్ అదో బ్రాండ్ అది. ఎవడు పడతాడు ఆయన పాటలు, సావుతో పాటలు, 21 పాటలు, సచివముల పాటలు, బతికిమూల పాటలు, ఆ పాటలు ఈ పాటలు అగమీన పాటలు పాడేటోళ్ళంతా గద్దార్ పేరు పెట్టి కూడా గద్దార్ అవుతారు. షెడ్యూల్ ఒకటి ఒక్కొక్కది. ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ గద్దారన్న గొంతు ఎక్కడ నిలబడుతుంది అంటే సోమన్న గొంతులో వినబడుతుంది. అది వాస్తవం ఒప్పుకోవాలి. మక్కి నిజం. నువ్వు ఒప్పుకుంటున్నావా? నిజం. నిజంగా. ఎందుకు అని అంటే విరాట పర్వం అనే సినిమాలో ఓలత్స గుమ్మడి అనే పాట ఉంటది. నేను ఫస్ట్ గదరన్న వాడిని అనుకున్నా. తర్వాత ఇంటూ పోతుంటే అక్కడక్కడ అర్థమవుతుంది. తర్వాత నాకు డౌట్ వచ్చి ఇంకా వేరే ఫ్రెండ్ అని పాట ఉలబడి అన్నవాయినా ఏ లేదు సోమన్నవాయినా గద్దార వాయిస్ లెక్క సేమ్ అని చెప్పి మేము అంతకు ముందు తెలుసు. బట్ ఆ రోజు అంటే మాకు క్లారిటీ వచ్చింది రికార్డెడ్ గా.